ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? యెషయా గ్రంథము 51వ అధ్యాయము 12వ వచనం. I am he who comforts you. Who are you that you fear mere mortals, human beings who are but grass? Isaiah chapter 51 verse 12. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు ఓదార్పు, ఆయన మనకు బలము, ఆయనే మన రక్షణ అని దేనికి కూడా ఈ ప్రపంచంలో ఏ విషయాన్ని బట్టి కూడా మనం భయపడొద్దని ఈరోజు లేఖన భాగము తెలియజేస్తుంది. ఈ లోకమున జీవిస్తున్న మనము ప్రతిసారి భయపడుతూనే ఉంటాం. మనకున్న సమస్యలను చూసి, మనల్ని బెదిరించే మనుషులను చూసి, వారు మనకు కలగజేస్తున్న ఇబ్బందులను బట్టి మనం కృంగిపోతాం, బలహీనపడతాం. కొందరు ఏదైనా షాకింగ్ విషయాలు విన్నప్పుడు ఒక్కసారికి వారిని భీతి ఆవరిస్తుంది. అయితే ఈ లోకంలో ఒక జంతువు, ఒక విషపురుగు లేదా మిగతా ఏవైనా మనుష్యులను అంత భయపట్టలేవు. కానీ ఒక మనిషి అంటే ఇంకొక మనిషికి భయపడుతూ జీవించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. మన అంటే నచ్చని వారికి, మనకంటే గొప్పవారికి, డబ్బున్న వారికి, అధికారం ఉన్నవారికి మనం భయపడాల్సి వస్తుంది. ఈరోజు వాక్య భాగము చాలా క్లియర్గా చెప్తుంది, ఒక మనిషిని బట్టి నీవు భయపడొద్దు అని. ఎందుకండి దేవుడు ఒక మనిషిని గూర్చి చెప్పాడు? మిగతా వాటిని అనగా ఈ లోకంలో జీవిస్తున్న జీవరాశులన్నిటిని చూసి మీరు భయపడొద్దు అని ఎందుకు చెప్పలేదు అంటే, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక మనిషిని తప్ప మనము ఈ లోకంలో ఎంతటి క్రూర జంతువులనైనా లోబరుచుకొని వాటిని బంధించగలం. అడవికి రాజైన సింహమైనా సరే మనము దానిని బోనులో ఉంచగలం. ఎందుకంటే దేవుడు మొదటగానే చెప్పాడు, ఈ సృష్టిలోని సమస్త జీవులు మనకు లోబడి ఉండాల్సిందే అని, మన మాట వినాల్సిందే అని. కానీ నరుడే దేవునికి, ఇంకొక నరునికి వ్యతిరేకంగా ఉండే స్వభావము కలిగి ఉన్నాడు. అటువంటి నరుల ద్వారానే ఈ రోజున సమస్యలు ఏర్పడుతున్నాయి, ప్రళయాలు ఏర్పడుతున్నాయి, తప్పులు జరుగుతున్నాయి. హిట్లర్ అనే వ్యక్తిని చూసి జర్మనీ అంతా భయపడింది. అంటే ఒక వ్యక్తి ఒక దేశాన్ని, వీలైతే ప్రపంచాన్ని సైతము భయపెడుతున్నాడు. అనగా ఈ ప్రపంచములో దేనిని బట్టి అంతగా భయపడని ప్రజలు మరొక మనిషిని చూసి భయపడుతున్నారు. అది సొంత తండ్రైనా, తల్లైనా, సహోదరుడైనా, భర్తైనా, స్నేహితుడైనా, ఎక్కడైనా ఎప్పుడైనా మనుషులను చూసి భయపడాల్సిన కాలంలో మనమున్నాం. నిజమే కదండి. ఇంటి ప్రక్కన వారు అంతవరకు మంచిగానే ఉన్నవారు, రేపేం చేస్తాడో, ఏ హాని మనకు జరిగిస్తాడో తెలియదు. వారు మనకి రక్షణ అనుకొని జీవిస్తున్నవారే మనల్ని ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కావడం లేదు. ఈ మధ్య ఒక న్యూస్ మనం విన్నాం. తన కడుపున పుట్టిన బిడ్డలే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచి, చదివించి, పెద్ద చేసి, ప్రతి అవసరతలను తీర్చిన తండ్రినే డబ్బు కోసం ప్లాన్ చేసి మరీ చంపేశారు. ఇంకా ఎక్కడుందండి రక్షణ? ఒక తండ్రి తన కుమారులను చూసి ఎంతో ధైర్యముతో ఫీల్ అవుతాడు. అటువంటి వారే తనని కడతేరుస్తున్నారు అని ఎలా ఊహించగలడు? అందుకే మన సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను అని. అనగా ఆయన తప్ప నిజమైన రక్షణ గాని, సహాయము గాని, బలము గాని, ఆదరణ గాని ఈ లోకములో మనకు ఎవ్వరూ ఇవ్వలేరండి. అది ఎవరైనా కావచ్చు, ఆయనే మనకు ఆశ్రయదుర్గము. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు భయపడుతూ బ్రతుకుతున్నావేమో. ఎవరు ఏం చేస్తారో, ఏ శత్రువు దాడి చేస్తాడో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయపడుతూ జీవిస్తున్నావేమో. ఈరోజు వాక్యము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, యేసయ్య చెబుతున్నాడు, నీవు భయపడొద్దు అని, నీవు దేనిని బట్టి దిగులు పడొద్దు అని. అవతల వైపు ఎంతటి బలమైన సైన్యం ఉన్నప్పటికీ నీవు వారిని చూసి జడియవద్దు. ఎందుకంటే నీ శత్రువైనా, నీ విరోధి అయినా, వారెంతటి బలవంతులైనా, వారెంతటి శక్తివంతులైనా వారు ఒకరోజు చనిపోతారు. వారు నిత్యము భూమిపై ఉండరు. వారి ఆయుష్ స్వల్పకాలమే.
అటువంటి మనిషిని చూసి నీవు భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. నిత్యుడు యుగ యుగములు జీవించువాడు అల్ఫా ఒమేగా అయిన యేసుక్రీస్తు ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ శత్రువు కంటే 1000 రెట్లు గొప్పవాడైన దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. కాబట్టి మనుషుల వైపు, వారు కలగజేస్తున్న బాధల వైపు చూసి భయపడే వ్యక్తిగా నీవుండొద్దు. సృష్టికర్త అయిన యేసయ్య వైపు చూస్తూ ధైర్యము కలిగి జీవించు. ఆయన నీకు రక్షణగా తోడుగా ఉన్నాడు అని తెలుసుకో. విశ్వాసముతో జీవించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడైన దేవా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఉన్నవి లేనట్లుగాను, లేనివి ఉన్నట్లుగాను మార్చగల దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు. అయా, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని ఓదార్చే దేవుడవు నీవే అని. అయా, చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి నీవు భయపడొద్దని అయా ఎంతగానో మమ్మల్ని ధైర్యపరిచిన మీ అమూల్యమైన వాక్కును బట్టి మీకు స్తోత్రములు. అవును ప్రభువా, అయా మరి తండ్రి, మనుషులను చూసి భయపడే స్థితిలో ఈ రోజున ఎవరైనా బిడ్డలు ఉన్నట్లయితే వారిని తండ్రి మీరు ఆదరించి ధైర్యపరిచి బలపరిచినందుకు మీకు వందనములు. అవును నా తండ్రి, ఎందరైతే బిడ్డలు అయా మరి ఈ రోజున ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యను చూసి భయపడే వ్యక్తులుగా బిడ్డలు ఉన్నారో ప్రభా, అయా వారికి వచ్చిన శోధనని బట్టి అయా వారు ఆ శోధనని తట్టుకోలేక ప్రభా పిరికివారుగా ఉన్నారో నా తండ్రి, వారిని మీరు బలపరచండి. అయా మీరే తండ్రి ఆ శోధన నుంచి తప్పించు మార్గమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్య సమస్య చేత అయా భయాందోళన చెందుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కాచిన రక్తము చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది. నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ రోజే, ఈ క్షణమే తండ్రి బిడ్డలను మీరు తాకమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలు ఏవైనా ఉంటే ఆ యొక్క ఉద్యోగం చేస్తున్నప్పుడు అయా వారికి కలిగే మరి తండ్రి శోధనలన్నిటి నుంచి తప్పించండి. అయా ఉద్యోగము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి అయా మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు బలపరచండి. మీ జ్ఞానము చేత నింపండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి యవన బిడ్డకు దయచేయండి. ఏ పాపము వారిని ఏలుబడి చేయకుండా ప్రభా మీ యొక్క రక్తము ఆ బిడ్డల పైన ప్రోక్షించమని వేడుకుంటున్నాం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి అయ్యా. ఎటువంటి నష్టాల బారిన వారు పడకుండా మీ యొక్క ఆశీర్వాదము పొందుకునే బిడ్డలుగా అయా వారికి తండ్రి అంతటిని లాభకరముగా మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి, చేతి పనులన్నిటినీ స్థిరపరచండి. చేతి పనులన్నిటిలో దీవెన, ఆశీర్వాదమును దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా రైతులను దీవించండి ప్రభా. కూలి పని చేసుకునే వారిని దీవించండి ప్రభా, ఆశీర్వదించండి అయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, వారికి మీరే న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం. అనాథలను, అభంగులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. న్యాయాధిపతివైన దేవుడవయ్యా, బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి గొడవలు, అయా మరి తండ్రి అయా నెమ్మది లేనటువంటి స్థితి, వీటన్నిటిని కొట్టివేయండి నా ప్రభువ. శాంతితో, సమాధానముతో ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా కృప చూపించండి. ప్రేమ కలిగి జీవించినట్లుగా సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహాల విషయంలో తండ్రి మీ చిత్తాన్ని అయా కనిపెట్టుకొని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభ మీ చిత్తానుసారంగా వారి వివాహము జరుగునట్లుగా సహాయం దయచేయండి. సాటి అయిన సహకారిని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా గర్భఫలాన్ని దయచేయండి. అద్భుత కార్యాన్ని జరిగించండి నా ప్రభ. అదేవిధంగా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి ప్రభ. వరదల కారణంగా అనేక తండ్రి మందిరాలు కూలిపోయి ఉన్నాయి ప్రభ. మీరే సహాయం దయచేయండి. మరలా కట్టుటకు మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయా. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలను దీవించండి అయా. పని నిమిత్తము ఇతర దేశాలు వలస వెళ్ళినటువంటి వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని నా ప్రభ
క్షేమంగా సురక్షితంగా వారు జీవించినట్లుగా సహాయం దయచేయమని, సంఘాలన్నిటినీ మీరు కాచి కాపాడమని, సంఘానికి మీరే శిరస్సు అయి ఉండమని, ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని తండ్రి మీరే సిద్ధపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.